మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై మండిపడ్డ మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా 2200 కోట్ల కాంట్రాక్టు తీసుకున్న ఘనత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. ప్రభుత్వం మారిపోతుందని ఎలాంటి అనుమతులు లేకున్నా పనులు మొదలుపెట్టారు. రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల ఫైన్ వేసిన ఎన్జీటీ కోర్టు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేదు. 25 కోట్లు కట్టి తీరాల్సిందే అన్న సుప్రీంకోర్టు. నేదుగుంటపల్లి ఒకటి ముదివేడు తమ్మలపల్లిలో 2000 200 కోట్లతో కాంట్రాక్ట్స్ తీసుకున్నారు. ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఆ కాంట్రాక్ట్స్ కి పర్మిషన్ లేకన్నా తొందరగా ప్రభుత్వం మారిపోతుంది, మనం ఎట్లా ఓడిపోతా ఉన్నాం, డబ్బు రాదని చెప్పి పన్ను మొదలు పెట్టేశారు. ఇక్కడ ఉన్న రైతులకు డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న వీటికి వారు కోర్టుకు పోయారు. కోర్టుకు పోస్తే 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది కోర్టు. ప్రభుత్వం పైన ఈ పనులు వీళ్ళు చేసి తప్పుడు సమాచారం ఇచ్చి మీరు పర్మిషన్ లేకన్నా కడుతున్నారు కాబట్టి 100 కోట్లు ఫైన్ మీ ప్రభుత్వం కట్టాలని వారికి వేయటం జరిగింది. ఈ 3 పనులు కూడా వీళ్ళే చేస్తున్నారు. దాంట్లో సుప్రీంకోర్టుకు పోతే ఇదంతా కుదరదు, మీరు 100 కోట్లు ఫైన్ మాత్రం మీకు ఆపుతాము, 25 కోట్లు ఫస్ట్ మీరు చెల్లించండి, మిగతా మీరు ఖచ్చితంగా కోర్టు ద్వారానే ఇవన్నీ సరైన సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పారు. వీరి దోపిడీకి అరాజకాలకి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనో అది మా చేతుల్లో లేదు. మేము మాట్లాడి వెళ్ళిపోతాం. మీరు ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని ఉన్న వారంతా కూడా కాబోయే రోజుల్లో 45 రోజుల్లో మీకు విముక్తి కావాలా, ఈ బానిసత్వంగానే బతుకుతారా అని మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇదే విధంగా మీరు వారు చెప్పు చేతుల్లో ఉండి వారి దౌర్జన్యాలకి, వారి అరాజకాలకి, వారి దొంగ కేసులకి మీరు ఈ విధంగా నలుగుతా ఉంటారా, లేక మీరు స్వేచ్ఛగా అభివృద్ధికి ఓటేస్తారా అనేది స్పష్టంగా మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అభివృద్ధికి, స్వేచ్ఛకి ఎంతమంది ఓటేస్తారో ఒకసారి చేతులు ఎత్తండి. 2 చేతులు ఎత్తల్లా కుటుంబంతో పాటి. దౌర్జన్యానికి, అరాజకానికి, పోలీసుల కేసులకి ఎంతమంది ఓటేస్తారో ఒకసారి చేతులు ఎత్తండి.